శ్రీమాత నమః. నిన్న పౌర్ణమి రోజు లలితా సహస్రనామ స్తోత్రం మేము పారాయణ చేసుకోలేకపోయామండి, ఈ రోజు చేయొచ్చా అని అడుగుతున్నారు. హాయిగా శుభ్రంగా చేసుకోవచ్చు. అయితే 5వ రోజు స్నానం అయిపోయిన తర్వాత లలితా సహస్రనామ స్తోత్రం చేసుకోవచ్చా అని అడిగారు. హాయిగా చేసుకోవచ్చు, కానీ 4వ రోజు స్నానం అయిన తర్వాత మాత్రం చేయకూడదు. 4వ రోజు మీరు స్నానం అయిపోయిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకోవచ్చు, కానీ దేవుడికి సంబంధించినవి ఏవి చేయకూడదనమాట. అయితే మరి లలితా సహస్రనామ స్తోత్రం గురూపదేశం ఉంటేనే చెయ్యాలా అని అడుగుతారు. గురూపదేశం ఉంటే చెయ్యమని చెప్పి మనకి లలితా సహస్రనామ స్తోత్రంలోనే కనిపిస్తుంది, అలాగే కిందే కనిపిస్తుంది. ఏమనంటే నన్నే గురువుగా భావించి మీరు ఈ లలితా సహస్రనామ స్తోత్రం చెయ్యొచ్చు అని. కాబట్టి గురూపదేశం లేకపోయినా మీరు ఈ లలితా సహస్రనామ స్తోత్రం చెయ్యొచ్చు. మీకు అందుకే ఏ తప్పులు లేకుండా లలితా సహస్రనామ స్తోత్రం నేర్చుకోవాలని ఉద్దేశంతో అందరూ రోజుకో శ్లోకంలో మేము లలితా సహస్రనామ స్తోత్రం నేర్పించాం. అందులో ఉంది పద విభజనతో నేర్పించాం. నాకు ఎంతమంది కామెంట్లు పెట్టారు, మేము లలితా సహస్రనామ స్తోత్రం నేర్చుకున్నాము, విష్ణు సహస్రనామ స్తోత్రం నేర్చుకున్నాము అని. కింద లింక్ ఇస్తాను ఈ వీడియో కింద, మీరు ఒకసారి చెక్ చేయండి. లేదు అంటే రోజుకో శ్లోకం అని చెప్పి మీరు సెర్చ్ చేసినా కానీ దొరుకుతుంది. అలాగే మీరు సర్వమంగళ అమ్మవారి ఆలయం గురించి చెప్తున్నారు కదండి, మరి ఆ ఆలయం ఎక్కడా అని అడుగుతున్నారు. అది తాడేపల్లిగూడెంలో ఉంది, ఏలూరు రోడ్డు చిన్న వంతెన. దీని గురించి నేను ప్రతిరోజు కమ్యూనిటీ పోస్ట్లో పెడుతూ ఉంటాను, ఒకసారి మీరు అక్కడ చెక్ చేయండి. ఈ తాడేపల్లిగూడెం సర్వమంగళ అమ్మవారి ఆలయంలో ప్రతి మంగళవారం నవావరణార్చన జరుగుతుంది. ప్రతి మాస శివరాత్రికి అక్కడ అభిషేకం చేస్తారు. మాస శివరాత్రికి అభిషేకం చేయించుకున్న వాళ్ళు పేర్లు వైశాఖి యాప్, నేను ఈ వీడియో కిందే దాని లింక్ కూడా ఇస్తాను. మీరు ఆ వైశాఖి యాప్ను డౌన్లోడ్ చేసుకుని అందులో మీ పేర్లు నమోదు చేసుకున్నట్లయితే చక్కగా మీకు వెంటనే రిషీట్ వచ్చేస్తుంది. మీరు ద్రవ్యాన్ని 216 రూపాయలు పంపిస్తే. మాస శివరాత్రికి అక్కడ ఎవరైతే అభిషేకం చేయించుకున్నారో చాలా మందికి మ్యాక్సిమం అమ్మవారి అనుగ్రహం, అయ్యవారి అనుగ్రహము ఖచ్చితంగా లభించింది. కొంతమంది అంటూ ఉంటారు, మేము 6 నెలల నుంచి చేయించుకున్నామండి, నాకే ఫలితము కనిపించలేదు అని. చేయించుకున్న ప్రతిసారి 2 నెలలు చేయించుకున్నాం, 3 నెలలు చేయించుకున్నాం అని కాకుండా 2 నెలలు చేయించుకునే అదృష్టాన్ని మీరు నాకు ఇచ్చావయ్యా అనే భావనతో మీరు భగవంతుడి పాదాలు పట్టుకోవాలి. అంతే తప్ప లెక్కలు వేసుకున్నాము అని అనుకోండి, మన లెక్కలకి అందడు భగవంతుడు. మనం అనుకునేది జరగకపోతే అబ్బా ఏం ఫలితం లేదు అని అనుకుంటాం, కానీ ఏ ప్రమాదం జరగాల్సి ఉందో అది ఆగిపోయి ఉండొచ్చు కదా, ఏ కష్టం రావాల్సి ఉందో అది తగ్గిపోయి ఉండొచ్చు కదా. మనకు తెలియకుండా ఎన్నో కష్టాలని బాధల్ని భగవంతుడు దూరం చేసి ఉండొచ్చు, అవన్నీ మనకు తెలియదు కాబట్టే ఫలితం రాలేదు అనే ఒక చిన్న మాట అనేస్తున్నాం. భక్తి అంటే భగవంతుడిని నిందించటం కాదు, నేను 6 నెలలు చేశాను ఇంకా ఎందుకు ఇవ్వలేదు అని అడగడం కాదు. దీన్ని భక్తి అనరు, లావాదేవీ అంటారు. నిజమైన భక్తుడు ఏమనుకుంటాడో తెలుసా, నేను పూజ చేస్తాను, అమ్మవారి పాదాలు పట్టుకుంటాను, ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఆవిడకి తెలుసు అని. మన మొబైల్లో ఛార్జ్ అయిపోతే ఛార్జింగ్ పెట్టుకుంటాం, 5 నిమిషాల్లో ఛార్జింగ్ ఎక్కేస్తుందా చెప్పండి? ఎన్నో జన్మల కర్మలను మనం మోసుకొని తీసుకొచ్చి ఇక్కడ కూర్చున్నాం. 6 నెలల్లోనే జీవితం అంతా మారిపోవాలని ఎలా ఆశిస్తాం? మన ప్రయత్నం మాత్రమే చెయ్యాలి. భగవంతుడు పాదాలు పట్టుకుంటూ మన ప్రయత్నం చేస్తే ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు. మన కర్మ తొందరగా తీరాలి అంటే భగవంతుడు పాదాలు ఖచ్చితంగా మనం పట్టుకోవాలి. మనం భగవంతుడి పాదాలు పట్టుకుంటే చెడుదారిలో వెళ్లకుండా చూస్తాడు, ఇంటి మీద ఉన్న భారాలు తగ్గిపోయేలా చూస్తాడు, ఆలోచనలు మారతాయి. ఆలోచనలు మారితే మనం ఇంకెక్కడికి వెళ్ళగలము, ఏ మార్గంలో పయనించగలము అనేది భగవంతుడు మనకి స్ఫురణకి తీసుకురారా? ఇది ఫలితమా కాదా చెప్పండి. కాబట్టి భగవంతుణ్ణి నిందించకండి. భక్తిగా మీరు ఏ ప్రయత్నం చేస్తున్నారో అది కొనసాగిస్తే ఫలితం ఆలస్యం అవ్వచ్చేమో, కానీ వ్యర్థం మాత్రం కాదు. మనం పంపిస్తున్న ద్రవ్యం అక్కడ వేద విద్యార్థులకు ఉపయోగపడుతోంది. అభిషేకం మాత్రమే కాదు, వేద విద్యార్థులని కూడా మీరు ఒక రకంగా పోషిస్తున్నారు అంటే ఫలితం రాకుండా ఉంటుందా చెప్పండి. ఫలితం ఆశిస్తూ మాత్రమే కాకుండా కష్టం అమ్మతో చెప్పుకోవాలి. అమ్మతో చెప్పుకోకపోతే ఎవరికి చెప్పుకుంటాను చెప్పండి. అమ్మకి చెప్పుకుంటూ మీరు అమ్మ ఇచ్చే తీర్పు కోసం వేచి ఉండండి, ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అలాగే పొద్దున్న విష్ణు సహస్రనామ స్తోత్రము, సాయంత్రం శివ సహస్రనామం చేస్తూ నెలకి మాస శివరాత్రికి అక్కడ అభిషేకం చేయించుకోండి అని చెప్పా. మనం ఈ 2 చెయ్యము. అభిషేకానికి ద్రవ్యం పంపించేస్తున్నాం కదా అని మాత్రమే అని అనుకుంటాం. మనం ద్రవ్యం పంపిస్తున్నాము అని అనుకున్నంతసేపు మన వల్ల ఏదీ కాదు, కానీ అక్కడ ద్రవ్యాన్ని పంపించే అవకాశాన్ని నాకు ఇచ్చావు భగవంతుడా అనే మైండ్ సెట్ను మార్చుకుంటే అప్పుడు భగవంతుడి అనుగ్రహం మనకి ఉంటుంది. అక్కడ ఎందుకు చేయించుకోమని చెప్తారు
చెప్తాను అంటే ఎప్పుడు చెప్తున్న మాటే, పైన రుద్రయంత్రం కింద ఉన్న స్ఫటికలింగం, ఆ స్ఫటికలింగానికి చక్కగా ఏమాత్రము ఉచ్చారణ దోషం లేకుండా స్వరబద్ధంగా సంప్రదాయబద్ధంగా అక్కడ అభిషేకం జరుగుతుంది. ఎక్కడైతే సంప్రదాయాలను పాటిస్తారో అక్కడ విశేషమైన ఫలితము శక్తి ఉంటుంది. కాబట్టే నేను ఎక్కువగా ఆ ఆలయం గురించి చెప్తా. అలాగే లలితా సహస్రనామ స్తోత్రం చేస్తున్నప్పుడు ప్రతిరోజు మేము కుంకుమార్చన చేసుకోవాలి అంటే ప్రతిరోజు తలస్నానం చెయ్యాలా అని అడిగారు. ఏమీ అవసరం లేదు. మీరు తలస్నానం చెయ్యకపోయినా ప్రతిరోజు కుంకుమార్చన చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. మాస శివరాత్రి రోజు మేము అభిషేకం చేయించుకుంటున్నాము, ఏ నియమాలు పాటించాలి అని అడుగుతున్నారు. మాంసము ఇవన్నీ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఆ రోజు పర్వదినం కదండి, హాయిగా మాంసాహారం మానేయండి, సాత్విక ఆహారాన్ని తీసుకోండి. అప్పుడు ఎటువంటి అనుమానాలు ఉండవు కదా మనకి. మనం మన మనస్సుని భగవంతుడి మీద లగ్నం చెయ్యాలి అంటే మనం తీసుకుంటున్న ఆహారం కూడా ఒక కారణం అవుతుంది. మనం తీసుకున్న ఆహారాన్ని బట్టే మన మనస్సు ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు సాత్విక ఆహారాన్ని తీసుకోండి. ఆ మాస శివరాత్రి రోజున ఒకవేళ మీరు మాంసాహారం తినాలి అని అనుకుంటే ఆ రోజు మాంసాహారం తినడం మానేయండి. లలితా సహస్రనామ స్తోత్రం మేము ప్రయాణం చేసుకుంటూ చదువుకోవచ్చా? ఎందుకంటే మేము ఉద్యోగాలకి వెళ్తూ ఉంటాం, సమయం సరిపోవటం లేదు అని అంటున్నారు. హాయిగా చదువుకోండి. మీ మనసులో మీరు ఎంతసేపు చదువుకున్నా, మీ మనసులో ఎలా చదువుకున్నా హాయిగా చదువుకోవచ్చు. కాకపోతే మనం దేవతార్చన చేసుకుంటున్నాం కాబట్టి ఆ చెప్పులు విప్పేసి హాయిగా మీ మనసులో మీరు చదువుకోవచ్చు. నిన్నెవరో కామెంట్ పెట్టారు, నాకేమో లలితా సహస్రనామం కానీ విష్ణు సహస్రనామం కానీ చదువుకోవాలంటే సమయం సరిపోవటం లేదండి, కానీ లంచ్ టైంలో కాస్త సమయం ఉంటుంది, అప్పుడు నేను చదువుకోవచ్చా? హాయిగా చదువుకోండి. భగవన్ నామస్మరణ చేసుకుంటాము అని అంటున్నారు. అంతకు మించి ఇంకేమన్నా ఉంటుందో చెప్పండి? మన సమయాన్ని ఏవో పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ వ్యర్థం చేసుకునే కంటే హాయిగా లలితా సహస్రనామ స్తోత్రము విష్ణు సహస్రనామ స్తోత్రము మనసులో చేసుకుంటాము అని అంటే అది భాగ్యం. భగవంతుణ్ణి స్మరించాలి అంటే మనకి భాగ్యం ఉండాలి. మనం అనుకుంటే చేయలేము. మనకి భగవంతుణ్ణి కొలవాలి అన్న బుద్ధి కూడా ఆయనే పుట్టించాలి. కాబట్టి హాయిగా చేసుకోండి. ఏవైనా అనుమానాలు ఉంటే నాకు కింద కామెంట్ లో చెప్తే అవి కూడా తీర్చే ప్రయత్నం చేస్తా. మరి లలిత అమ్మవారి గురించి కదా మనం మాట్లాడుకున్నాము, కాబట్టి కింద అమ్మవారి నామాన్ని, మీకు ఇష్టమైన అమ్మవారి నామాన్ని కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి.